అనుబంధ ఆలయాల నిర్వహణపై ఫోకస్ పెట్టింది టీటీడీ. ఆలయాలకు స్పెషల్ ఫండ్ ద్వారా నిర్వహణ వ్యయం వడ్డీ ద్వారా వచ్చేలా ఏర్పాట్లు చేయనుంది. జనవరి చివరికల్లా టీటీడీ పరిధిలోని 61 ఆలయాల్లో స్వయం నిర్వహణ విధానాన్ని ప్రారంభించబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో శ్రీవారి ఆలయం, తిరుచానూరు అమ్మవారి ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా 61 ఆలయాలు ఉన్నాయి. వీటిలో టీటీడీ నిర్మించినవి 26 కాగా తమ పరిధిలోకి తీసుకున్న ఆలయాలు 34 ఉన్నాయి. వీటిలో శ్రీవారి ఆలయంతో పాటు 11 ఆలయాలకు మాత్రమే సొంతంగా నిర్వహణ భారాన్ని భరించే ఆదాయ వనరులు ఉన్నాయి. మిగిలిన వాటికి కేటాయింపులు చేయాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరానికి ప్రతి ఆలయానికి టీటీడీ 70 నుంచి 80 లక్షల వరకు కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాల్లో కొన్నిటికి ఆదాయం తక్కువగా ఉంటే నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. దీంతో టీటీడీ తప్పనిసరిగా నిధులు కేటాయించాల్సి వస్తోంది. దీంతో ఆలయాల నిర్వహణ కూడా స్వతహాగా చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో ప్రతి ఆలయానికి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. దానిపై వచ్చే వడ్డీతో ఆలయ నిర్వహణ జరిగేలా చేయాలనుకుంటుంది. ఇక ఆలయానికి వచ్చే ఆదాయాన్ని కూడా కార్పస్ ఫండ్ తో కలపనుంది. ఈ ఫండ్ ఎక్కువగా వచ్చినప్పుడు నిధులను వెనక్కి తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉంది టీటీడీ. దీనికి సంబంధించి లెక్కలు కడుతున్నారు అధికారులు. ఇతర ఆలయాల నిర్వహణ కోసం దాదాపు 184 కోట్ల వరకు టీటీడీ వెచ్చిస్తోంది. రాబోయే జనవరి 31 కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. మరి వీటి కోసం ఎంత నిధులు కేటాయించాలో అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.